ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ లోకంలో చాలా మంది సమాధానాన్ని కోరుకుంటున్నారండి, కానీ వారికి సమాధానం దొరకడం లేదు. ఎక్కడ చూసినా గొడవలు, ఆందోళనలు, హింసలు కదండి. మరి ముఖ్యంగా వారు చేసుకున్న పాపాలను బట్టి వారి హృదయంలో ఆందోళన ఎక్కువైపోయింది కదండి. హృదయం గద్దిస్తూ ఉంది, నువ్వు చేసినావు పాపము, నీవు పాపం చేసినావు, నీకు శిక్ష తప్పదని వారి హృదయమే వారిని గద్దిస్తుంది. సమాధానము లేని స్థితిలో ఉన్నారు. నీకు సమాధానం కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? నీ సమాజంలో సమాధానం కావాలా? నువ్వు సమాధానం కలిగి జీవించాలనుకుంటున్నావా? అయితే నీ హృదయంలో సమాధానముకు కర్త అయిన యేసుక్రీస్తును కలిగి ఉండము. ఆమేన్. ఆ ప్రభు నీకు శాంతి, సమాధానం ఇస్తాడు. నీవు ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలవు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ప్రభు ఇచ్చే సమాధానంతో నువ్వు జీవించగలవు. మరి ఈ లోకంలో సమాధానపరచు వ్యక్తిగా నీవు ఉంటావు. ఒక ధన్యకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. అలాంటి వ్యక్తులు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్. సమాధానమును వెతుకు, దాన్ని వింటాడు, దాన్ని పొందుకో. ఈ లోకంలో సమాధానం లేదండి. దేవుడిచ్చే సమాధానం మనకు కావాలి. శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ప్రభువే ఇవ్వగలడు. ఈ లోకంలో వచ్చినట్లు కాదండి. దైవికమైన సమాధానము, దైవికమైన శాంతి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. నువ్వు పాపమును మోస్తా ఉన్నావా? ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నావా? జీవితంలో చితికిపోయి నలిగిపోయి ఉన్నావా? పాపపు జీవితం వల్ల నీకు విసుగొచ్చిందా? నీకు మరణమే తథ్యము, నువ్వు నరకానికే వెళ్తావని నీ హృదయం నిన్ను గద్దిస్తుందా? ఈ లోకంలో నీవు పాపాత్మునిగా జీవిస్తూ, వివిధమైన పాపాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా నీవు జీవిస్తూ కదండి, పాపము వెంబడి పాపం చేస్తున్నట్లయితే నీవు నరకానికి వెళ్తావు. నేడే క్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములు కడిగివేయని ప్రభువుని నీవు పశ్చాత్తాపంతో అడిగితే ప్రభు నీ పాపాలన్నీ కడిగి తన సమాధానాన్ని నీకు ఇస్తాడు. క్రీస్తు నీలో ఉంటాడు. నీవు సమాధానపరిచే వ్యక్తిగా ఉంటావు. దేవుని కుమారుని వనపడతావు. మంచి పేరును, ఖ్యాతిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు కదండి. లోకమును విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, శరీర సంబంధిగా జీవించకు. ఈ లోకంలో పాపం ద్వారా నీకు విసుగొచ్చింది కదండి. పాపం చేయడం వల్ల నువ్వు అలసిపోయినావు, దాని బరువు మోయలేకపోతున్నావు. ఆ పాప భారాన్ని, ఆ గద్దింపును క్రీస్తు మాత్రమే తీసివేయగలడు. ప్రభు దగ్గరికి రా. ప్రభువా నేను పాపిని ఒప్పుకో, నా పాపాలను క్షమించు, నా హృదయాన్ని శుద్ధీకరించు, నాకు శాంతి సమాధానం ఇవ్వని ప్రభువుని వేడుకుంటే ప్రభు నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. తన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు కదండి. పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తి మరి ప్రభుకు సాక్షిగా జీవించాలి. బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకో, క్రీస్తుకు సాక్షిగా జీవించు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నిత్య జీవానికై ఈ లోకంలో ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ మార్గంలో నడుచుకో. సమాధానకర్తగా ఆయన ఉంటాడు. నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమాధానకర్తను నువ్వు వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటే, ఆయన సత్యంలో నువ్వు ఉంటే తుదకు నీవు నిత్య జీవానికి చేరుకుంటావు కదండి. చాలా మందికి నిరీక్షణ లేదు. మేము ఎక్కడ పోతామోనండి, చనిపోయి ఎక్కడేమైపోతుందండి. నీవు చనిపోయిన తర్వాత ఒకవేళ నీవు క్రీస్తును కలిగి లేని బిడ్డగా ఉండి లోకంలో పాపంలో ఉంటే నరకానికే వెళ్తావు. ఒకవేళ నీవు క్రీస్తు నీ హృదయంలో కలిగి ఉండి నీ పాపములన్నీ పరిహరింపబడి, క్షమింపబడి, నీవు ఆయన పవిత్ర రక్తంలో కడగబడిన బిడ్డవైతే నీవు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. సమాధానకర్తని నీ హృదయంలో చేర్చుకో. ఆయన ఈ లోకంలో నీకు సమాధానం ఇస్తాడు. తుదకు నిత్య జీవానికి కూడా తీసుకొని వెళ్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నీవు సమాధానం ఇవ్వండి. నీ మార్గంలో నడిపించండి.
నీ సత్యంలో వారిని నడిపించండి ప్రభా. నీకు సాక్షిగా వారు జీవించడానికి సహాయం చేయండి. వారి పాపములన్నీ కడిగి వేయండి, వాటిని దూరపరచండి, శాంతి సమాధానం ఇవ్వండి. తుదకు వారు నిత్య జీవం చేరుకున్నట్లు, ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉన్నట్లు వారికి సహాయం చేయండి. నీ శక్తి చేత బలంతో నింపి ప్రభా నీకు సాక్షిగా నిలబెట్టుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా.